చూడగానే ఆకట్టుకునే రూపంలో పెద్దమ్మ తల్లి కొలువైంది. 3 రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్చారణలతో జీవం పోసుకొని ఆలయంలో భక్తులకు పెద్దమ్మ తల్లి దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్య రూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ అన్నానగర్ పోచమ్మ పెద్దమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తెలంగాణ ఉద్యమగడ్డ అన్నానగర్లో పెద్దమ్మ తల్లి కొలువయ్యారు. కంటోన్మెంట్లోని అన్నానగర్ పోచమ్మ దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. మహంకాళి అమ్మవారి అక్కా చెల్లెలు కొలువైన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లిని పోచమ్మ దేవాలయం పెద్దలు పునఃప్రతిష్ఠ చేశారు. బుధవారం నుండి శుక్రవారం వరకు ఆలయ ప్రాంగణంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకులు అచ్యుతాశ్రమ సారథ్యంలో వేద పండితులు గోపీకృష్ణ బృందం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. అన్నానగర్ ప్రాంతమంతా ఆధ్యాత్మికమయంగా మారింది. ఆలయ కమిటీ సభ్యులతో పాటు ముద్రా సంఘం నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దమ్మ అమ్మవారి విగ్రహం చిన్నదిగా ఉండడంతో శ్రావణమాస బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. అమ్మవారి విగ్రహాన్ని సైతం పునఃప్రతిష్ఠించారు. 3 రోజుల పాటు జరిగిన పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతి మంత్రాన్ని విశ్లేషిస్తూ వేద పండితులు పూజలు చేశారు. చివరి రోజు ఆలయ గోపుర ప్రతిష్ట, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు జరిపారు. కళ్యాణ మహోత్సవంలో అన్నానగర్ ప్రాంతానికి చెందిన ప్రజలతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తన్మయత్వం చెందారు. విగ్రహ ప్రతిష్టతో అమ్మవారి దివ్య రూపాన్ని ఫోటోలు తీసుకుంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు వీక్షించారు. అత్యంత వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విజయవంతంగా పూర్తవడం పట్ల ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దిరి యాదగిరి హర్షం వ్యక్తం చేశారు. పెద్దమ్మ దేవాలయము చిన్నగా ఉండే దాన్ని పునర్నిర్మాణం పెద్దగా చేసి అమ్మవారిని కూడా పెద్ద అమ్మవారిని తీసుకొచ్చి ఈరోజు అన్నానగర్లో పెద్దమ్మ దేవాలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేసినాము. ఈ యొక్క అమ్మవారు ఎంతో మహిమగలది. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లి పెద్దమ్మ. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అన్నానగర్కు ఓ విశిష్టత ఉంది. పలు రాష్ట్రాల నుంచి వచ్చి జీవనం కొనసాగిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. పండుగలు వచ్చాయంటే అందరూ కలిసిమెలిసి గ్రామ సంస్కృతిని చాటి చెప్పేలా జరుపుకుంటారు. బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతుంటాయి. అన్నానగర్ బోనాలను చూసేందుకు బంధువులు సైతం వచ్చి పండుగలు జరుపుకుంటారు. భారీ పెద్దమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ఠించి మరింత అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకునేందుకు అన్నానగర్ కమిటీ సభ్యులు ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.